ఇదేంటి పల్లెటూరు అంటే పచ్చని పంట పొలాలు బోరుబావులు ఉండాల్సింది ఇలా ఎడారిలా ఉంది అనుకుంటున్నారా? ఒక దీపం వెలగాలంటే నూనె కావాలి. అదే ఒక ఊరు పచ్చని పంటలతో కలకల్లాడాలంటే నీరు కావాలి. మరి రాజస్థాన్లో ఉన్న ఈ ఊరు పచ్చని కోనసీమలా ఎలా మారింది? ఊళ్ళో చెట్లను పెంచాలి. దానికోసం ఊళ్ళో వారి సహకారం కావాలి. ఊళ్ళో అందరినీ భాగస్వామ్యం చేసి ఈ మంచి పనిని విజయవంతం చేయాలి. అమ్మా, ఎవరున్నారు ఇంట్లో? నమస్కారం సర్పంచ్ గారు. నమస్కారం. ఎటొచ్చారు? మన ఊళ్ళో మొక్కలు నాటే కార్యక్రమం పెడుతున్నాము. మీరు కూడా మొక్కలు నాటడానికి రావాలి. మేము చెట్లు పెట్టాలనా? ఆ, మాకేం పని లేదా సర్పంచ్ సాబ్? మా పనులు మాకు బొచ్చడు ఉంటాయి, కుదరదు. మంచి పనికి కూడా విలువ లేకుండా పోతుంది ఈ రోజుల్లో. ఏం గణేష్ గారు? నమస్తే సర్పంచ్ గారు. నమస్కారం. నమస్కారం. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు, మన ఊళ్ళో మొక్కలు నాటే కార్యక్రమం పెడుతున్నాము. దానికోసమే ఇంటింటికి తిరిగి చెప్తున్నాను. మరి రోజుకి ఎన్ని పైసలు ఇస్తారు? పైసలు దీనికి ఏమి ఇస్తారు? పైసలు ఏమి ఉండవు కదా. ఏవో రోజు నేను బయట పనికి పోతే 200 ఇస్తున్నారు. దాన్ని వదులుకొని పనికి రావాలనా? రానువయ్యా, రాను. ఇంత మంచి పనిని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. నమస్తే సర్పంచ్ సాబ్. నమస్తే. మన ఊళ్ళో మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాము. ఇల్లుకు తిరిగి చెప్తున్నాను. మీరు కూడా మొక్కలు నాటడానికి కంపల్సరీ రావాలి. ఎవరు పిలుస్తున్నట్టున్నారు? నితిన్, నమస్కారం నమస్తే. సర్పంచ్ గారు. చెప్పండి. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అవును సార్, ఇక్కడే ఉన్నా. ఏం లేదు, మన ఊళ్ళో మొక్కలు నాటే కార్యక్రమం పెట్టినాం. అందరు రావాలి. రోజుకి ఎన్ని డబ్బులు ఇస్తారు మరి? ఇది డబ్బులు ఇచ్చే పని కాదు. దీనికి డబ్బులు ఏమి ఇవ్వరు. ఇప్పుడు డబ్బులు ఇవ్వండి, రోజుకు 100 మందిని తీసుకొస్తాను నేను. డబ్బులు ఉండవు. డబ్బులు ఇవ్వకపోతే ఎవరు రారు సార్. ఇప్పండి. అరే మనం ఛాయ్ తాగద్దాం, పని నడు పని పెట్టినాం. కిల్లి ఇవ్వరా?
వీళ్ళు మంచిగా చెప్తే వినట్లేదు. వీళ్ళు నా మాట వినాలంటే నేను వారిని భయపెట్టాలి. దానికోసం నేను ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? ఈ పనిని నేను వెంటనే చేయాలి. అన్నా అన్నా ఎవరు వస్తున్నారన్నా? ఎవర్రా? చూసే పోలీసులా ఉన్నాడన్నా. ఇదేనా ఆ రౌడీ ఉండే ప్లేస్? వెళ్ళి చూద్దాం. రాని రాని, వచ్చేది పోలీస్ అయితే వాడి శవం పంచనామాకి వెళ్తుంది. పని ఉండి వస్తే వాడి పని పూర్తవుతుంది. నో కాంప్రమైజ్, ఎవడైనా సరే. ఎవరు నువ్వు? నేను పక్క ఊరు నుండి వచ్చాను. నీతో పని ఉంది. పనేంటో చెప్పు. నేను మా ఊళ్ళో మొక్కలు పెంచమని అందరితో చెప్పాను. ఎవరూ వినట్లేదు. వారిని బెదిరించాను. బెదిరించడమేనా లేక కాలు చేతులు విరగొట్టాలా? కాలు బెదిరిస్తే చాలు. సరే, బెదిరించడమేగా. 1,00,000 రూపాయలు ఇచ్చి వెళ్ళు, నీ పని పూర్తవుతుంది. పని ఖచ్చితంగా అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. ఆ బ్రహ్మ రాసిన రాత, ఈ భైరవ చెప్పిన మాట ఒక్కటే, జరగక మానవు. అన్నా అన్నా నేను వీరని మాట్లాడుతున్నా అన్నా. ఏమైంది చెప్పరా? అన్నా నీ గురించి వాడు తెలుసుకొని కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాడు అన్న. వాడి పేరేంటి? జానీ అన్న. రేయ్, వాడెవడో జానీ అంట. నా గురించి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు. వాడు అరగంటలో నా ముందు ఉండాలా. సరే అన్నా, ఆ పని మాకు వదిలే, మేము చూసుకుంటాం. నువ్వు ప్రశాంతంగా కూర్చో, వాడిని అరగంటలో నీ ముందుంచుతాం. నడవరా, నడు. అన్న గురించే కంప్లైంట్ ఇస్తావురా? బాబు చచ్చిపోయినా ఉండరా. ఏరా జారిగా, నా గురించి తెలుసుకొని పోలీస్ స్టేషన్ చెప్పడానికి బయలుదేరావా? నీకు బ్రతకాలం లేదా లేక బ్రతుకు మీద ఆశ లేదా? రేయ్, చెట్టు కట్టేసి కొట్టండి రా. సరే అన్నా, అదరా. రే ఎక్కడ తీసుకెళ్తున్నారా నన్ను? రే ఎక్కడ తీసుకెళ్తున్నారా నన్ను? వదలండి రా. కూడా చేరా విని
ఏరా ఉన్నాడా పోయాడా? బ్రతికే ఉన్నాడన్నా. భైరవ్ నన్ను క్షమించి వదిలే. నిన్ను క్షమించి వదిలేస్తే నన్ను ఎదిరించేవాడు నీలా ఇంకొకడు వస్తాడు. అదే నిన్ను చంపేస్తే ఇక్కడ రావటానికి భయపడతాడు. వద్దన్నా, నన్ను చంపదన్నా. సింహానికి వేటాడడం అలవాటు, పక్షి గాల్లో ఎగడం అలవాటు, ఎదిరించిన వాణ్ణి చంపడం ఈ భైరవకు అలవాటు. నా భైరవన్న ఒక్కసారి చెప్తే మాటకు తిరుగులేదు. నీ చావుకు ముహూర్తం డిసైడ్ అయిందిరా. రేయ్ అన్న ఈరోజు 12 గంటలకి ఒక సెటిల్మెంట్కి వెళ్దామన్నాడు. వెళ్లే ముందు ఏం చెప్పాడో తెలుసా? నిన్ను చంపాకే వెళ్దామన్నాడు. ఏరా వాణ్ణి చంపేశారా? చంపేశామన్నా. చచ్చాడా లేదో కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫామ్ గా చచ్చిపోయాడన్నా. చలో బయలుదేరండి సెటిల్మెంట్కి. మీరందరూ చెట్లను పెంచండి, లేదా నా చేతిలో చస్తారు. పెంచకపోతే ఏం చేస్తావు? నాకు ఎవడైనా ఎదురు మాట్లాడితే బయటకొచ్చిన బుల్లెట్ ముందు నిల్చున్నట్లే చచ్చిపోతా పోరా. మీ అందరికి ఇంకోసారి చెప్తున్నా, అందరూ మొక్కలు నాటండి లేదా చంపేస్తా. భైరవ వచ్చి బెదిరించడంతో ఊరి ప్రజలంతా భయపడిపోయి మొక్కలు నాటడం ప్రారంభిస్తారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత దీనంతటికీ కారణం సర్పంచ్ అని ప్రజలకు తెలిసిపోతుంది. ప్రజలు మొక్కలు నాటడం ఆపేసి సర్పంచ్ భైరవుల గురించి చర్చించుకోవడం మొదలు పెడతారు. ఇంతలో ముఖ్యమైన పని మీద హైదరాబాద్లోనే 2-3 రోజుల నుండి ఉండిపోయిన ఎంపీటీసీ ఊళ్ళోకి ఎంట్రీ అవుతాడు. ఎదురుగా వస్తున్న యువకుల్ని అడిగి తెలుసుకుంటాడు.
ఏంటి ఊళ్ళో అంతా గందరగోళంగా ఉంది, గుంపులు గుంపులుగా ఏదో చర్చించుకుంటున్నారు. అప్పుడు యువకులు అసలు జరిగిన విషయం చెబుతారు. నేరుగా ఎంపీటీసీ సర్పంచ్ ఇంటికే బయలుదేరతాడు. సర్పంచ్ నియంతృత్వ పాలన, 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 సర్పంచ్ నియంతృత్వ పాలన. ఆగండి ఆగండి, ఏమైంది? ఊరి మీదకి సింహాన్ని ఉసిగొలిపి ఏ మేరగనట్టు మాట్లాడుతున్నావా? ఎవరు ఆ బయట సంగత? మనం చిన్నప్పుడు అన్నం తినకపోతే అమ్మ బూచోన్ని చూపించి భయపెట్టి అన్నం తినిపించేది. అమ్మ అలా చేయడం తప్ప? సమాధానం చెప్పండి. కాదు, తప్పు కాదు. మరి నేను చేసింది కూడా అదే కదా. నేను చేసింది తప్పైతే నన్ను దండించండి. మనవడా నేనున్నా, నేను నాటుతానయ్యా మొక్కలు. చాలా సంతోషంగా ఉంది తాత. చేసే వయసు ఉన్న వారు చేయట్లేదు. 60 ఏళ్ల వయసులో కూడా నువ్వు ముందుకొచ్చు. సంతోషం. పెద్దాయన వచ్చిన తర్వాత పెద్దాయన వెనకాలే ఒక పిల్లవాడు కూడా మొక్కలు నాటడానికి ముందుకు వస్తాడు. ఈ నలుగురే కలిసి మొక్కలు నాటడం మొదలు పెడతారు. రోడ్డున పోయే జనాలు మొదట నవ్వుకుంటారు. కొన్ని రోజులకి ప్రజల్లో ఒక్కొక్కరికి మార్పు వస్తుంది. చెట్లు పెంచడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుని ఒక్కొక్కరుగా మొక్కలు నాటడానికి ముందుకు వస్తారు. రేయ్, మనం ఇచ్చిన ధమ్కికి గ్రామస్తులంతా చెట్లు నాటుతున్నారంట. అన్న, నీ దమ్కి కోసం కాదన్నా, చెట్ల మీద ఆహ్వానతో నాడుతున్నారన్నా. అవునా? అవునన్నా. అంటే మనం ఇన్ని రోజుల నుంచి అడవితల నీడలో బతున్నాం కదా, మనం ఎందుకు చూడొద్దు? మనం కూడా చెట్లు నాడదాంపా. కదా అన్నా. భైరవ మళ్ళీ ఊళ్ళోకి ఎంట్రీ అవ్వడంతో ప్రజలంతా భయంతో పరుగులు తీస్తారు. అప్పుడు భైరవ, ఆగండి, ఎవరూ భయపడకండి, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మీరు చేసే ఈ మంచి పనిలో మేము కూడా భాగస్వాములమైదామని వచ్చాం అని అనగానే ప్రజలంతా సంతోషంగా భైరవ దగ్గరికి వెళతారు.